ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, దేవుని యొక్క ద్రాక్ష తోట, దేవుడు నాటిన ద్రాక్ష తీగలు ఇజ్రాయేలు వారే, ఆయన ప్రజలే. దేవుడు వారిని ఎంతో శ్రేష్టమైన వారిగా, దేవుని ప్రజలుగా, దేవుని చేత ఎన్నుకొనబడిన వారిగా, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకొనెను. వారిని రక్షించెను. వారి మీద ఏ శత్రువు జయింపకుండునట్లు వారి చుట్టూ ఆయన కంచె ఉంచెను. పరదేశులుగా, బానిసలుగా, వెట్టి చాకిరీ చేసేవారిగా ఉన్న వారిని బయటకు రప్పించి, పాలు తేళ్లు ప్రవహించు దేశమైన కనాను దేశమునకు వారిని రప్పించి, వారు ఫలించున్నట్లుగా, బహుగా విస్తరించున్నట్లుగా వారిని స్థిరపరిచి, బలపరిచి, ఏ శత్రువు వారి మీద జయమునందకుండునట్లు ఇజ్రాయేలు వారికి తోడుగా ఉండి, వారి చుట్టూ ప్రాకారము వేసి వారిని రక్షించెను, ఆదరించెను, కృప చూపెను. ఇంకా ఎన్నో అద్భుతములు, ఆశీర్వాద క్రియలు వారి పట్ల జరిగించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అది కారు ద్రాక్షలు అనగా చేదు ద్రాక్షలు కాయటకు కారణమేమి అని దేవుడు అంటున్నాడు. ప్రజలారా, దేవుడు ఇజ్రాయేలీయుల సంరక్షణ కొరకు ఎంతో చేసెను, కానీ వారు వాటిని జ్ఞాపకముంచుకొనలేదు. వారిని విడిపించిన, నడిపించిన, ఆదరించిన దేవుణ్ణి మరచిరి, అన్యుల తట్టు తిరిగిరి, అన్య దేవతలను పూజిస్తూ జీవాధిపతి అయిన దేవుని విడిచి పోత విగ్రహములకు, అన్య విగ్రహములకు మ్రొక్కిరి, వాటినే దేవునిగా మార్చి వెంబడించిరి, దేవునికి అసహ్యమైన కార్యములకు చోటిచ్చిరి. ఇట్టి కారు ద్రాక్షలు వంటి జీవితమును వారు కలిగియుండిరి. ప్రజలారా, వారే కాదు, మనలో అనేక మందిమి అట్టి చేదు ద్రాక్షల వలె ఉన్నాము. దేవుని చేత ఎన్నుకొనబడి, విడిపింపబడి, పాపపు జీవితం నుండి బయటకు తేబడి, శుద్ధీకరింపబడి, స్వతంత్రులుగా చేయబడి, రక్షింపబడి, ఆయన మేపు గొర్రెలుగా ఆయన చేత మేపబడి, స్వస్థపరచబడి, దీవింపబడితే ఎంతో ఫలవంతమైన జీవితమును మనము ఫలించాలని, శ్రేష్టమైన జీవితమును మనము జీవించాలని, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన వారిగా ఉండాలని దేవుడు మన కొరకు ఎదురు చూచూ ఉంటే, మనము లోకానికి ఆకర్షితులమై, మొదటి ప్రేమను విడిచిన వారమై, మొదటి ఆసక్తిని విడిచిన వారమై, జీవము గల దేవుణ్ణి కాదనుకొని ఈ లోకాన్ని, అందులోని పద్ధతులను, ఆచారములను, మనుషులను అనుసరిస్తూ దేవునికి అసహ్యమైన కార్యములు జరిగిస్తూ చేదైన జీవితమును కలిగి ఉంటున్నాము. మనము జీవించే ఆధ్యాత్మిక జీవితము వలన ఆత్మఫలమును మనలో కలుగవలెను, కానీ చేదైన ఫలములు మనలో కలుగకూడదు. మనము క్రీస్తునందు అభివృద్ధి పొందవలెను, ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఫలింపవలెను. అప్పుడే మంచి ద్రాక్ష పండ్ల వలె మన జీవితము ఫలించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీవు మమ్మను నాటావయ్యా, నీరు పోసి మాకు జీవాన్ని అందించి ఆహారమును దయచేసి ఎదుగునట్లుగా ఆశీర్వదించావయ్యా, బలము అనుగ్రహించావయ్యా. కానీ మేమే సరి అయిన జీవితంను జీవించలేకపోతున్నాం. మమ్మను సృష్టించిన సృష్టికర్త మాట వెనక లోకంలోనికి వెళ్ళి ఎదుగలేక అణిచివేయబడుచున్నాము. చెడ్డ జీవితంను జీవించుచున్నాము. తండ్రి, మమ్మను క్షమించుము. దేవా, మీరు చేసిన మేలులు తలచి మిమ్మును వెంబడించి మీతో అంటుకట్టబడి ఫలభరితమైన జీవితమును మేము జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.